ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకం 40వ పద్యాన్ని చూస్తున్నాం. పెంపను తల్లివై కలుష బృంద సమాగమమందకుండ రక్షింపను తండ్రివై మెయ్యి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై కృప గురించి పరంబు తిరంబుగాగ సత్సంపదలీయ నీవే గతి దశరథి కరుణాపయోనిధి. తల్లి, తండ్రి, దైవము అనేటటువంటి వాళ్ళని మనం ఆచార్య దేవోభవ, పితృదేవోభవ, మాతృదేవోభవ అని చెప్పుకుంటూ ఉంటాం. పెంచి పెద్ద చేయటం, కడుపు చూసి అన్నము పెట్టటం బాధ్యత తల్లిది. చెడు సావాసాలు చేయకుండా, దుర్మార్గ పనులు చేయకుండా సన్మార్గంలో ప్రవర్తించేటట్టుగా కొడుకుని పెంచటం తండ్రి బాధ్యత. రోగాలు వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళటం అనేటటువంటిది అనివార్యం. దయ అనేటటువంటిది కనుక నీ యందు ఉంటే, లేక నీ యొక్క దయ మా యందు ఉంటే మమ్మల్ని ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా కాపాడవలసిన బాధ్యత నీది అంటున్నాడు కంచర్ల గోపన్న. పెంపను తల్లివై, పెంచడానికి తల్లిలాగాను, కలుష బృంద సమాగమమెందకుండ రక్షింపను తండ్రివై, చెడు సావాసాలు చేయకుండా, చెడ్డవాళ్లతో తిరగకుండా, చెడు అలవాట్లు రాకుండా కాపాడేటటువంటి తండ్రిలాగా ఉండి, మెయ్యి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై, శరీరంలో ఉండేటటువంటి దశేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5ను, ఈ దశేంద్రియాలకు వచ్చేటటువంటి రోగాలని నివారించటానికి వైద్యుడిగా నీవే ఉంటూ, కృప గురించి మా యందు దయ ఉంచి పరంబు తిరంబుగాగా, మోక్ష మార్గము, పరలోకము అనేటటువంటిది స్థిరంగా, మోక్షము స్థిరంగా లభించేటట్టుగా సంపదలివయ్యా, సత్సంపదల్ని మాకు దయచేయి స్వామి, నీవే గతి, నీకు అంతకంటే మాకు దిక్కు లేదు అంటున్నాడు కంచర్ల గోపన్న. స్వస్తి.